ముందే చెప్పా కదా వంకాయ వేపుడు రెసిపీ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అనేసి. ఇదే అనమాట ఆ రెసిపీ. అప్పుడప్పుడే చిన్నగా వంట నేర్చుకుంటున్న టైం అనమాట. కూరగాయలు కోసివ్వటం, టీ పెట్టివ్వటం, చిన్న చిన్న ఫ్రైలు ఏమన్నా ఉంటే చేసి పెట్టడం, ఇవే నేర్చుకుంటా ఉండేదాన్ని. సో అప్పుడే నేర్చుకున్న రెసిపీ ఈ వంకాయ వేపుడు కూడా. ఏం లేదు, అలా పసుపు, ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, లేకపోతే ధనియా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అలా మసాలా కలిపేసేసి ఈ లోపు కుండలో కాస్త ఆయిల్ వేడెక్కనిద్దాం, టైం పడుతుంది కాబట్టి. ఈ లోపు వంకాయలను అలా 4 ముక్కలుగా స్లిట్ చేసేసుకొని ఆ మధ్యలో ఈ మసాలా కూరిస్తే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఇంకేమైనా పుట్నాల పప్పు కానీ అలాంటివి ఏమీ వేసేదాన్ని కాదు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ కదా, మనకు వచ్చిన వాటితోనే చేస్తూ ఉండేదాన్ని. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కాగిన నూనెలో వంకాయ ముక్కలు వేసేసి కలిపేసి మూత పెట్టి మగ్గిస్తే ఒక సైడ్ అంతా మగ్గిపోతుంది. మరోవైపు కూడా ఫ్లిప్ చేసుకుంటూ ముక్కల్ని బాగా వేపుకోవాలి. లాస్ట్ లో అలా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా వైట్ రైస్ లోకి తింటే బాగుంటుంది. పచ్చి పులుసు కూడా చేశాను. మీకు నిజంగా నచ్చితే ఈ 2 రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి.